నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో ఉపాధి హామీ పథకం కింద కరువు పనులకు ఎవరైతే వెళ్తారో అట్లాంటి వాళ్ళకి ఒక ముఖ్యమైన విషయాన్ని నేను చెప్పబోతున్నానండి. కామెంట్ సెక్షన్లో నన్ను ఈ విషయాలు అయితే అడిగారు అనమాట. ఓకేనా, అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అది కాకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అందరికీ చేరుకుంటాయి. సో ప్లీజ్ లైక్. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అయితే నన్ను చాలామంది కామెంట్ సెక్షన్లో ఈ ఉపాధి హామీ పథకం సంబంధించిన జాబ్ కార్డ్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, అసలు మేము రోజు పనికి వెళ్తున్నాము, సో అది ఆన్లైన్లో ఎన్రోల్ అవుతుందా లేదా, సో ఎట్లా చెక్ చేసుకోవాలి, ఎంత వస్తుంది ఏంటి, సో దాన్ని కూడా ఎట్లా చెక్ చేసుకోవాలి, అసలు యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందా, ఇట్లాంటి విషయాల మీద చాలామంది కొన్ని విషయాలు అయితే అడిగారు అనమాట. సో అందుకే మీకు వీడియో చేస్తున్నాను. ఓకేనా, అయితే దీనికి సంబంధించిన లింక్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇక్కడ కొన్ని స్టేట్స్ అయితే కనిపిస్తాయండి. మీ సమస్య స్టేట్ ఏది అనేది మీరు నిర్ధారించుకొని దాని అయితే క్లిక్ చేసి ఓపెన్ చేయండి. సో నేనైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన స్టేట్ అయితే క్లిక్ చేస్తాను. తెలంగాణ వాళ్ళు తెలంగాణ క్లిక్ చేసి ఓపెన్ చేయొచ్చు. సో ఇక్కడ క్లిక్ చేసి ఓపెన్ చేశాను. అండ్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి కొన్ని డిస్ట్రిక్ట్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా, సో మీ సంబంధించిన డిస్ట్రిక్ట్ ఏది అనేది మీరు నిర్ధారించుకొని సో దాన్ని అయితే ఓపెన్ చేయాలి. సో నేనైతే ఒక డిస్ట్రిక్ట్ని అయితే ఇక్కడ ఓపెన్ చేస్తానండి. క్లిక్ చేసి ఓపెన్ చేశాను. ఓపెన్ చేయగానే ఈ విధంగా డేటా ఎంటర్ అని చెప్పేసి కృష్ణా డిస్ట్రిక్ట్ అయితే ఓపెన్ చేశాను. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ చూపిస్తాను అనమాట. సో కొన్ని బ్లాక్స్ ఆ ఏరియాలో ఉన్న కొన్ని బ్లాక్స్ అయితే చూపిస్తుంది. మీరు ఏ బ్లాక్స్ సంబంధించిన వాళ్ళు. ఓకేనా, సో మీ ఏరియా ఏది అనేది మీరు ఇక్కడ నిర్ధారించుకొని దాన్ని ఓపెన్ చేసి ఓకే, సో అట్లా ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ మనకేంటంటే జాబ్ కార్డు ఎంప్లాయ్మెంట్ రిజిస్టర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది, చూసారా. ఓకే, దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ దానికి సంబంధించిన పంచాయతీలు కనిపిస్తాయి అనమాట. మీది ఏ పంచాయతీ అనేది మీరు నిర్ధారించుకొని దాని అయితే ఓపెన్ చేయాలి. నేను ఒక పంచాయతీని క్లిక్ చేసి ఓపెన్ చేశాను, ఆ బ్లూ కలర్లో ఉన్నది. అండ్ ఆ తర్వాత ఏంటంటే అక్కడ ఉన్న ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ అదే ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇట్లా క్లియర్గా చూపిస్తాను అనమాట. సో ఇక్కడ యాక్టివ్లో ఉన్న వాళ్ళ డీటెయిల్స్ అయితే ఉంటాయి. అంటే ప్రస్తుతానికి మనకి ఈ ఉపాధి హామీ పనులు కరువు పనులు అయితే స్టార్ట్ అయ్యాయండి. ఓకేనా, సో వేసవి కాలంలో కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ప్రస్తుతానికి అయితే స్టార్ట్ అయ్యాయి. సో అట్లాంటి వాళ్ళు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ యాక్టివ్లో ఉందంటే యాక్టివ్లో ఉన్నట్లు అంటే వర్క్ చేస్తున్నట్లు, లేకపోతే ఇట్లా మనకు బ్లాంక్స్ కనిపిస్తాయి అన్నమాట. ఓకే, సో వర్క్ చేయకపోతే సో ఒక యాక్టివ్లో ఉన్న ఐడిని అయితే నేను క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నాను. ఈ బ్లూ కలర్లో ఉన్న ఒక ఐడిని క్లిక్ చేసి ఓపెన్ చేస్తే కనుక మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. వీళ్ళకి సంబంధించిన జాబ్ కార్డ్ అనేది ఈ విధంగా షో చేస్తుంది అనమాట. ఓకేనా, సో జాబ్ కార్డ్ నెంబర్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మనకి కనిపిస్తుంది. ఓకే, సో ఇది మీరు ప్రింట్అవుట్ చేసుకోవచ్చు. ఓకేనండి, సో దీన్ని సేవ్ చేసుకోవచ్చు అండ్ ప్రింట్అవుట్ చేసుకొని మీరు దీన్ని ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి అనమాట. డిమాండెడ్ ఐడి, అప్లికెంట్ నేమ్ కానివ్వండి, అట్లాగే ఏ డేట్లలో అంటే ఏ ఇయర్లో ఏ మంత్ ఎట్లా ఎంత వర్క్ చేశారండి అని చెప్పేసి ఎన్రోల్ చేశారనేది క్లియర్గా చూపిస్తుంది అనమాట. అక్కడ అట్లాగే మనకి కింద ఏంటంటే ఏ ఏరియాలో చేశారు, ఏరియాల్లో ఓకేనా, ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ చేశారు మొత్తం మీద అనేది చూపిస్తుంది. అండ్ ఆ ఏరియాలో ఎన్రోల్ చేశారు, ఎంత అమౌంట్ వాళ్ళకి వచ్చింది అనేది కూడా క్లియర్గా చూపిస్తుంది అనమాట ఇక్కడ. ఓకే, ఇంకా మీరు క్లియర్గా చెక్ చేసుకోవాలంటే కనుక జస్ట్ మీరు ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా వర్క్ నేము, సో దాన్ని క్లిక్ చేశారనుకోండి లోడింగ్ తీసుకొని మనకి ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఏమంటే ఫీల్డ్ మస్టర్ రోల్ని సెలెక్ట్ చేసుకొని ఏ ఏరియాలో చేశారు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, సెలెక్ట్ చేసుకున్న తర్వాత లోడింగ్ తీసుకుంటుంది కదా. లోడింగ్ తీసుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ మనకేంటంటే ఎంఆర్ఎస్ నెంబర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఒక ఎంఆర్ఎస్ నెంబర్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేయగానే లోడింగ్ తీసుకున్న తర్వాత క్లియర్గా చూపిస్తాను అనమాట. ఓకేనా, మీరు వెళ్ళిన ఏరియాలో ఎంతమంది వర్క్ చేశారు, సో వాళ్ళకి వేజ్ ఎంత క్యాష్ వచ్చింది, ఓకే, సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారు, ఇలాంటి విషయాలన్నీ కూడా క్లియర్గా ఉంటాయి అనమాట. అంటే ఎన్ని రోజులు ప్రజెంట్ ఎన్ని రోజులు ఆబ్సెంట్ అనేది క్లియర్గా చూపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు 6 మెంబర్స్ ఉన్నారన్నమాట. 6 మెంబర్స్ ఎప్పుడెప్పుడు అటెండెన్స్ అయ్యారు, ప్రజెంట్ అయ్యారు, మస్టర్ క్లియర్గా చూపిస్తుంది. ఎట్లా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈరోజు వర్క్ చేశారనుకోండి, అది ఆన్లైన్లో రిజిస్టర్ అయిందా లేదా అనేది ఎట్లా మీరు చూసుకోవచ్చు. ఓకేనా, సో అట్లాగే కార్డు కూడా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి చూశారు కదా ఇంతకుముందు. సో అట్లా అనమాట. సో ఈ విధంగా మీరు మీ సంబంధించిన ఈ యొక్క ఉపాధి హామీ పథకం సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ విధంగా చూసుకోవచ్చు అనమాట. ఓకేనండి, సో మీకు క్లియర్గా అర్థమై అనుకుంటున్నాను. సో వీటికి సంబంధించిన లింక్స్ క్లియర్గా మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు. ఈ రోజుల్లో చాలామంది కరువు పనులకు జరుగుతున్నాయి. ఓకేనా, చెరువు పనులు కానివ్వండి, కాలువలు తవ్వడం కానివ్వండి, అట్లాంటి వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో చాలామంది చేస్తున్నారు. నన్ను చాలామంది అడిగారు. ఓకేనా, దీని మీద కొన్ని డీటెయిల్స్ అనేవి. సో నాకు తెలిసిన డీటెయిల్స్ అనేవి మీకు షేర్ చేస్తాను.
చూసారు కదండి. ఇంకా మీ డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో కింద లైక్ బటన్ ఉంది, లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మరి తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బటన్ యాడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.